వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బిర్యానీ చేసుకోబోతున్నాం. అందుకోసం 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక కడాయిలోకి వేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, అందులోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెము, పెరుగు, కొద్దిగా ఆయిల్ వేసి మసాలా అన్నిటిని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. పీసెస్కి బాగా పట్టేలాగా కలిపి పెట్టుకొని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ కోసం పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని రైస్ కోసం 2 పచ్చిమిర్చి చీలికలు, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి రైస్ పట్టుకోవడం కోసం. అలాగే ఒక హాఫ్ లెమన్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని అది హాట్ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లోంచి మ్యారినేట్ చేసి తీసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఒక సైడ్ పెట్టుకోవాలి. ఈలోపు వాటర్ మరిగిపోయాయి చూడండి. ఈ మరిగిపోయిన వాటర్లో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి బాగా ఉడికించుకోవాలి. ఈలోపు అవి రైస్ కొద్దిగా 70% ఉడికేలోపు మనకి పన్నీర్ పీసెస్ కూడా 70% ఉడికిపోయింటాయి. రైస్ కొద్దిగా ఒక లేయర్ వేసి పీసెస్ పైన కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇంకో లేయర్ రైస్ వేయాలి. రైస్ వేసిన తర్వాత సేమ్ పుదీనా, కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వేసి టిష్యూస్ వేసి మూత పెట్టి వెయిట్ పెట్టి పెట్టాలి. 5 minutes స్లోలో పెట్టిన తర్వాత బాగా ఉడికిపోతుంది. వెంటనే మూత ఓపెన్ చేసి చూడకూడదు. ఒక 10 minutes అలా వదిలేసిన తర్వాత చూడండి బిర్యానీ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. చూడండి రైస్ అనేది చాలా పొడిగా వచ్చింది కదా. పీసెస్ కూడా త్వరగానే ఉడికిపోతాయి. పన్నీర్ పీసెస్ చూడండి. సర్వింగ్ చేసుకుందాం. మన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.